ప్రభు దినం. ఆయన సన్నిధిలో ఉన్న మనం ఆయన మాటలలో ఉన్న శక్తిని, ప్రభావమును పొందున్నట్లుగా మనలను మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. దయాళుడా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీ పిల్లలం మీ సన్నిధిలో మీరు గొప్ప చేసి ఘనపరిచిన లేఖనములను చదువుకొని ఉన్నాం. వాటిలో ఉన్న సత్యమును మేము గ్రహించినట్లు మాకు బోధించే దేవుడవు. మా హృదయములను ప్రభా మేము సిద్ధపరచుకుంటున్నాం. మా తలంపులు, ఆలోచనలను మా ప్రభా మీ మీద ఉంచుతూ ఉన్నాం. మమ్మను ఎడబాయని దేవుడవు, కనికరించు తండ్రివి, మీ సంపూర్ణతలోనికి వచ్చులాగున మమ్మను నడిపించుచున్న మా ప్రభుడవు, మీకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీ ఆత్మ మా మీద విధానముగా అల్లాడుచుండగా, మీ మందిరము, మీ వాక్యం వింటున్న మీ బిడలు మీ తేజో మహిమ చేత నింపబడుచు ఉండగా, ప్రభా ఇంకనూ మీ కృపను విడుదల చేయండి, మీ ప్రభావమును విడుదల చేయండి. ప్రభా మీ శక్తిని, మీ జీవమును, మీ ఆత్మను మీ వాక్యములో నుండి మేము స్వతంత్రించుకోవడానికి కృప చూపండి. ప్రతి విధమైన ఆటంకమును, అవరోధమును కొట్టివేయండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మా ఆత్మల గొప్ప కాపరి, మాకు నిత్యము బోధిస్తూ నేర్పిస్తూ పరిపూర్ణ స్థితిలోనికి నడిపించుచున్నా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము, ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధ దినం ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరము ధన్యులమని దేవుని వాక్యము మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. కాలములు, సమయములు ప్రభు స్వాధీనములో ఉన్నవి. ఏ సమయమున ఏమి జరుగునో మనం ఎరుగము. అందుకొరకు మనము బహు జాగ్రత్తగా అన్ని విషయాల్లో మనలను మనం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. మనము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం, దేవుని మార్గములో ఉన్నాం. మన ప్రయాణము ఎలా ఉన్నది? మనము గమ్యాన్ని చేరగలమా లేదా? ప్రభు నిర్ణయించింది మనం అందుకోగలమా? దేనికోసమైతే ప్రభు కలువరి సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చారో ఆ ఉద్దేశాన్ని మనము గ్రహించిన వారమై ప్రభుతో సదాకాలము ఉండునట్లుగా మన ప్రయాణము ప్రభుతో సరిగా ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి కాలములో ఉన్నాం. ఒకవైపున వాక్యము సెలవిస్తూ ఉన్నది, మరొక వైపున సంభవించుచున్న సంఘటనలు తెలియజేస్తున్నాయి. మరొక వైపున అంతరిక్షములోనికి వెళ్ళి వచ్చిన వారు సహితం భూమి త్వరగా అంతరించబోతున్నది, ఈ భూమి మీదకి చాలా శక్తులు అతి వేగంగా కదలి వస్తున్నాయి అని మనకు వార్తలను తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు మనము నడుస్తున్న మార్గము సరైనదా కాదా, మనము ప్రభువుతో సదాకాలం ఉండడానికి సరైన మార్గంలోనే నడుస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని మనం గ్రహించుకోవాలని ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సారమంతటిని సులభముగా అర్థం చేసుకునే విధంగా
అలాగుననే ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును మనం ఎలా అర్థం చేసుకోవాలో, దానిలో ఉన్న తండ్రి ఉద్దేశం ఏమిటో, ఈ విషయాలన్నిటినీ ఆయన కొండ మీద తన ప్రసంగములో తెలియజేయుట జరిగింది. ఇది ధన్యతల కొండ అని పిలువబడుతూ ఉంది. గలిలయ సముద్రానికి సమీపముగా ఉన్న ఆ కొండ మీద ధర్మశాస్త్రములో మనము తెలుసుకోవలసిన వాటిని ఈ కాలములో మరింత జాగ్రత్తగా మనము నేర్చుకోవలసిన అనేకమైన విషయాలు ప్రభు అక్కడ ఉన్న అశేషమైన జన సమూహానికి ఆయన బోధించారు. ఆయన బోధించిన బోధలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి దారులు 2 మాత్రమే ఉన్నాయి. దానిలోనికి ప్రవేశించి దానిలో కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రజలందరికీ ఉన్న ఎంపికలు 2. ఆ రెండింటిని మనం అక్కడ వాక్య ప్రకారం జాగ్రత్తగా మీరు చూస్తే, మీరు ఒకసారి వాక్యం చూడండి. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము, అలాగే జీవము. ఇరుకు ద్వారము, ఇరుకు దారి లేదా మార్గము, దాని ముగింపు జీవము. ఇందులో ప్రవేశించి కొనసాగుతున్న వారు కొందరే. ఇక రెండవది చూడండి, ద్వారము వెడల్పుగా ఉన్నది. ద్వారము వెడల్పుగా ఉన్నది. ద్వారం అంటే తెలుసు కదా, గేట్. వెడల్పుగా ఉన్నది. ఆ దారి విశాలముగా ఉన్నది. దాని యొక్క గమ్యము నాశనము. దానిలో ఉన్నటువంటి ప్రజలు అనేకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుందాం. యేసు క్రీస్తును విశ్వసించనటువంటి వారు వెడల్పైనటువంటి గేటులో ఉన్నారు, దారి ద్వారములో ఉన్నారు, విశాల మార్గములో ఉన్నారు. వారి గమ్యమును వారు చేరుకుంటారు. ఆ గమ్యము నాశనము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నేను వీరి గురించి ఇప్పుడు నేను మాట్లాడుటలేదు. దేవుని పిల్లలం అని చెప్పుకుంటూనే వెడల్పైనటువంటి ద్వారములో ప్రవేశించి వెడల్పైనటువంటి లేక విశాలమైనటువంటి దారిలో కొనసాగుతున్నటువంటి వారి గమ్యము నాశనము అని, అందులో అనేకులు ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వాగ్దాన భూమికి బయలుదేరినటువంటి వారు రమారమి 6 లక్షల మంది.
ఆ 6 లక్షలలో వాగ్దాన భూమిని చేరింది ఇద్దరే. వీరందరూ దేవుని పిల్లలే. 6 లక్షల మంది బయలుదేరితే ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్ళారు. ఆ మిగతా వారంతా ఏమైపోయారు? వారు విశాల మార్గములు కొనసాగి నాశనమునకు లోనయ్యారు. ఇరుకు ద్వారములో ప్రవేశించి ఇరుకు మార్గములో నడిచినటువంటి ఇద్దరే యెహోషువ కాలేబులు స్వాస్యమును స్వతంత్రించుకున్నారు. కాబట్టి గమనించండి, ఈ అంచె దినాలలో యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన మార్గములో నడుస్తున్నట్లుగా భావించుచున్న వ్యక్తులు కోట్ల మంది ఉన్నారు. మరి వీరందరూ జీవమును పొందుతారా? పొందాలనే ఆశతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు చేస్తున్న ప్రయాణం క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ జీవితం నిత్య జీవానికి నిన్ను చేరుస్తుందా? కేవలము ఏదో క్రైస్తవులుగా మనం కొనసాగుదాం, మనం ఈ లోకాన్ని ముగించుకుందాం, ఆ తర్వాత పరిస్థితులు మనకేమిటి అని వారిని వీరిని చూసి నీవు క్రైస్తవ మార్గములో నడుస్తున్నావా? యేసుక్రీస్తును చూసి క్రైస్తవ మార్గములో నడుస్తున్నావా? నీ దారి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. నీ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. కాబట్టి ఈ విషయాల మీద ఈ దినాన మనం మనస్సు పెట్టాలి. ఈ కాలములో మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సంఘమును 10 మంది కన్యకలతో పోల్చారు. 10 మంది కన్యకలు సంఘముగా పరిగణించబడి పోల్చబడితే బుద్ధి గల కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని వారు 5 ఉన్నారు. బుద్ధి గల కన్యకలు చాలా ఇరుకుగా, పరిశుద్ధముగా, ప్రత్యేకముగా తమను తాము సిద్ధపరచుకుని ఎప్పుడు ప్రభు వస్తే, ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తే ఆ పెండ్లి కుమారుడితో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని చూసి అనుకరించినటువంటి బుద్ధి లేని కన్యకలు వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు వీరు అందరూ చక్కగా పెండ్లి కుమారుడు ఆలస్యమైనందువలన కునికి నిద్రపోయారు. వారు ఊహించని సమయములో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చారు. ఇదిగో పెండ్లి కుమారుడు అని ప్రకటించబడింది. బుద్ధి గల కన్యకలు వారు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు వారి దగ్గర నూనె లేదు. వారి యొక్క దీపమును వెలిగిస్తూ ఉంటే అది ఆరిపోతూ ఉంది. అందుకని వారు మిగిలిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ గుంపులో మనం ఉన్నాం? కేవలము ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ప్రభువు నిర్ణయించిన మార్గములో మనము లేకపోతే ప్రభువు మనకు వాగ్దానము చేసిన జీవాన్ని మనము పొందలేమని దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి మోసపోవద్దు. అసంఖ్యాకమైన ప్రజలు వారు నడుస్తున్న పద్ధతులు, వారి మార్గాలు వారిని నాశనమునకు నడిపిస్తున్నాయి. కాబట్టి దేవుని మార్గములో, ప్రభు మార్గములో మనము నడవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది.
ఈరోజు మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? 3వ వచనం జాగ్రత్తగా చూడండి. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతములో ఉన్న సంఘాలకు ఆయన ఉత్తరం రాస్తూ, వారి యొక్క ఫౌండేషన్, వారు ఎలాగున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారు ఎంత శ్రద్ధగా భయభక్తులు కలిగి వారికి బోధిస్తున్న వారి బోధను జాగ్రత్తగా పరిశీలిస్తూ వెంబడించుట ద్వారా ఆత్మ సంబంధులుగా మారిపోయారో ఆ విషయం మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, వీరు దేవుని ఆత్మను కూడా పొందిన వారని అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. అయితే వీరు ఏం చేశారంటే, ఇప్పుడు లోకములో ఉన్న క్రైస్తవులు, అనేకులుగా ఉన్నటువంటి క్రైస్తవులు, వారిని చూస్తూ వీరు కూడా తప్పిపోయారు. వీరు కూడా ఇరుకు మార్గమును విడిచిపెట్టి విశాల మార్గములోకి వెళ్ళిపోయారు. కట్టుబాట్లు లేని, భయభక్తులు లేని, సమర్పణ లేని, పరిశుద్ధ జీవితానికి అవకాశము లేని వాతావరణములోనికి వీళ్ళు వెళ్ళిపోయారు గలతీయులు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధంగా ప్రారంభించారు కదా. చూడండి, మీరు 3వ వచనం, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు యేసుక్రీస్తును వెంబడించవచ్చు, ఆ మార్గములు కొనసాగొచ్చు అనుకునేటువంటి వారు ఈ రోజున ఎక్కువ మంది ఉన్నారు. విశాలమైన మార్గములో వారు ఉన్నారు. ఇలాగే చేస్తాం, మాకు ఇదే తెలుసు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మేము కూడా అలాగే చేస్తాం, ఎక్కువ మంది అలాగే చేస్తున్నారు, మేము కూడా అలాగే చేస్తాం. కానీ ప్రభు ఏమంటున్నారు, వారు నడుస్తున్న దారి విశాలముగా ఉంది, వారి ముగింపు నాశనం. వారిని వీరిని వెంబడించి క్రీస్తును చూడకుండా నీకు వేయబడిన చెప్పబడిన వాక్యాన్ని విడిచిపెట్టి అటు ఇటు చూస్తూ మిగిలిన దేవుని పిల్లలుగా చలామణి అవుతున్న వారిని వెంబడిస్తూ నీవు నీ ఆత్మీయతను పోగొట్టుకుంటే నీవు ఇరుకు మార్గములో నుండి విశాల మార్గములోనికి వెళుతున్నావు. దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, జీవమునకు బదులుగా నీవు నాశనమును కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవులుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవ మార్గములోనికి రావటం సులభం, కానీ దానిలో కొనసాగటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటప్పుడే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నా ప్రయాణము నా ప్రభుతో, ఆయన పరిశుద్ధుడు కనుక నేను పిచ్చి పిచ్చి ఆలోచనలు నాకు ఉండకూడదు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టి వ్యక్తిగా మారాలి. ఆయన ఎక్కడుంటారో నేను అక్కడే ఉండాలి. ఆయనే నా తండ్రి, ఆయన నా దేవుడు అని నువ్వు విశ్వసించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగుతున్నప్పుడు నీ చుట్టూ చూస్తున్న మనుష్యులను బట్టి నీ విశ్వాసము సన్నగిల్లిపోతుంది.
నువ్వు చూసేటువంటి మనుషులు పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి, సంఘాలకు వెళుతూ ఉంటారు, బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు. కానీ వారు ఆత్మ సంబంధమైన పరిపూర్ణతకు బదులుగా శరీరానుసారముగా పరిపూర్ణులవ్వాలని అనుకుంటారు. కాబట్టి శరీరానుసారముగా పరిపూర్ణులు అవ్వాలి అనుకునేవాడు విశాల మార్గములో ప్రయాణం చేస్తున్న క్రైస్తవుడు. నేను ఆత్మానుసారముగా పరిపూర్ణత చెందాలి అనుకునేవాడు ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తున్న క్రైస్తవుడు. కాబట్టి గలతీయ సంఘం ఇరుకు మార్గములో ప్రయాణం ప్రారంభించింది. కానీ ఇప్పుడు విశాలమైనటువంటి మార్గానికి ఆశపడుతూ ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టి శరీర సంబంధమైన వాటిలో పరిపూర్ణత చెందాలని ఆశపడుతూ ఉన్నది. కాబట్టి క్రైస్తవులు మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని పిల్లలమైనందుకు ధన్యులం. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ యెహోవా ఉత్తముడు అని రుచి చూసి ఆయనను వెంబడించేటువంటి వారు కావాలి. కాబట్టి యెహోవాను రుచి చూస్తూ ఆయన్ని వెంబడించాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మీరు చూడండి, అంతా కూడా సమర్పణ, 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 త్యాగం, 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 పరిశుద్ధత. తన మాటలో పరిశుద్ధత, ఆయన క్రియలలో పరిశుద్ధత. ఆయన ఎప్పుడు కూడా ఏ పని మీద భూమి మీదకి ఆయన వచ్చారో దాని మీదే ఆయన మనస్సు. శరీర సంబంధమైన వాటి మీద ఏ మనస్సు ఆయనకు లేదు. మీరు గమనించండి, ఆయన గనుక ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు, నేను మీకు రాజ్యం ఇవ్వడానికి వచ్చాను, ఈ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం అని గనక చెప్పుంటే యూదులందరూ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారు. ఈయనే మెస్సయ్య అని ఆయనను ఊరేగించేవారు. ఆయన మీద ఒక్క దెబ్బ కూడా పడటానికి వారు ఒప్పుకునేవారు కాదు. కానీ ప్రభు అది చెప్పలేదే వారికి. నేను ఇప్పుడు వచ్చింది ఇరుకు మార్గంలో నడవడానికి. నేను మీకు రాజ్యం ఇస్తాను, కానీ నేను ఇప్పుడు ఇచ్చే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. దీనిలోనికి మీరు రావాలంటే ఇరుకు ద్వారము గుండే రావాలి. మీరు అనుకుంటున్నట్లు విశాలమైనటువంటి మార్గములో మీకు కావలసిన రాజ్యమును మీరు ఆశపడుతున్నారు, అది నేను మీకు ఇప్పుడు ఇవ్వడానికి రాలేదు అని ప్రభు చెప్పినందువలన ఆయనను సిలువకు అప్పగించారు. ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, అది ఆయన తండ్రి వాగ్దానము చేసిందే, అది నేను మీకు ఇస్తాను అని ఉంటే ఆయనను వెంబడించేవారు, ఆయనను సిలువ వేసేవారు కాదు. కానీ ప్రభు ఇరుకు మార్గములో వచ్చారు. మహామహిమలో అమరత్వములో ఉండేటువంటి దేవుడు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము దాల్చి రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందునంతగా తగ్గించుకుని ఆయన భూలోకానికి వచ్చారు. అలాగునే జీవించారు. దాని వలన ఆయన ప్రతి నామము కంటే పైనామమును పొందారు. భూమి మీద ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లుగా ఆయన ఆధిక్యత హెచ్చించబడింది. ప్రతి నోరు యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనత పొందారు. ప్రభు అంటున్నారు, నేనే మార్గము. క్రైస్తవ సమాజము యేసుక్రీస్తు మార్గములో ఉన్నదా, లేక ఏ మార్గములో నడుస్తున్నదో? క్రీస్తు వచ్చి ఆయన కొనసాగించిన మార్గము ఇరుకు మార్గం.
కానీ ఇప్పుడు క్రైస్తవులు విశాల మార్గాన్ని కోరుకుంటున్నారు. సంఘం అంటే వేల మంది ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే అన్నీ కలిసి రావాలి. మనం ఆశపడే అన్నీ రావాలి. మనకి ఎక్కడ కష్టం ఉండకూడదు, ఇరుక్కు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా విశాలత, విశాలత, విశాలత. ఇది క్రైస్తవులు కోరుకుంటున్నట్లయితే మనము ఇరుక్కు మార్గములో ఉన్నామా, విశాల మార్గములో ఉన్నామా? అయితే క్రీస్తు మార్గము నీ యొక్క అవసరాలను లేక నీకు కావలసిన వాటిని వ్యతిరేకించే మార్గము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు ఈ కొండ మీద ప్రసంగంలోనే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనాల్లో, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. కనుక భూమి మీద నువ్వు బ్రతకడానికి ఏది కావాలో అది నీకు అనుగ్రహించబడుతుంది. కానీ నీవు ఆ కావలసిన వాటి కోసం ప్రభు మార్గములో ఉంటున్నానని చెప్పుకుంటూ విశాలమైనటువంటి, అంటే పరిమితులు లేని మార్గం, ఇబ్బంది లేని మార్గం, కష్టము లేని మార్గం, శ్రమ లేనటువంటి మార్గములో నీ ఉండాలని ప్రయాణం చేస్తూ ఉంటే అది దాని గమ్యము నాశనమే అవుతుంది అని దేవుని యొక్క వాక్యము స్పష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు, గలతీ సంఘములాగా ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి. కట్టబడింది క్రీస్తు అను బండ మీదే, ఆత్మానుసారముగానే తమ జీవితాలను ప్రారంభించారు. కానీ ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణత పొందాలని ఆశపడితే వారు విశాలమైన మార్గములో ప్రయాణం చేయటానికి ఇష్టపడుతున్న క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. వారి ముగింపు, వారి గమ్యము వారు అనుకున్నది కాదని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా ఈ విషయం మీద మనం మనసు పెట్టాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో వెడల్పైనటువంటి ద్వారం ఉన్నది, వైడ్ గేట్. ఈ వెడల్పైనటువంటి ద్వారములో నుండి ప్రవేశించేవాడు విశాలమైనటువంటి దారిలోనికి వెళతాడు. విశాలమైన దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి వాడు నాశనమునకు అప్పగించబడతాడు. ఒకసారి మనం ఈ విశాలమైనటువంటి లేక వెడల్పైనటువంటి మార్గము యొక్క వివరాలను మనం తెలుసుకున్నట్లయితే, ఈ మార్గములో నీవు వ్యక్తిగతంగా ఏది కోల్పోవలసిన అవసరం లేదు. నీకు సమర్పణ అవసరం లేదు. నీకు ఏది కావాలనుకుంటావో అది, దాని గురించి ఆశపడుతూ ఆ మార్గంలో నువ్వు కొనసాగొచ్చు. భౌతిక సుఖం ప్రధానమైనటువంటి విషయం. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, మంచి తిండి కావాలి, అన్ని పరిస్థితులు మంచిగా ఉండాలి, నా మీద, నా ప్రవర్తన మీద ఏ పరిమితులు ఉండకూడదు, నాకు నచ్చిందల్లా నేను చేయగలగాలి అని అనుకునేటువంటి విధానము వెడల్పైన ద్వారము కలిగిన క్రైస్తవ జీవితం. ఏదనుకుంటే అది నేను చేసేయాలి, అన్నీ నేను, లోకములో ప్రజలు ఎలాగుంటారో నేను కూడా అలాగే ఉండాలి అనుకునేటువంటిది ఆ జీవితం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. వీళ్ళు ఆ ద్వారము దాటి మార్గములోనికి వెళ్ళినప్పుడు, దారిలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే పాప జీవితం. ఏది ప్రభు చెయ్యొద్దన్నారో ఈ క్రైస్తవ ప్రయాణములో అన్నీ అవే చేస్తారు. తమను తాము అతిగా ప్రేమించుకుంటారు, సెల్ఫ్ లవ్. తమ సంతోషమే ప్రధానం. తమకు ఏది కావాలో దానికోసమే వారు పోరాడతారు. మెటీరియలిజం. లోకములు గొప్పవారిగా పరిగణించబడాలి. ముఖ్యముగా వారి ప్రవర్తనను దేవుని చేతులకు అప్పగించుకోరు. ఇది విశాలమైనటువంటి ద్వారములో
ప్రయాణం చేసేటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి. వీళ్ళు మార్పు పొందరు. అన్నీ మాకు తెలుసు అంటారు. హృదయాన్ని మెత్తన చేసుకోరు. ఏ మార్పు మాకు అవసరంలా, మాకు తెలిసిన మేమున్న పద్ధతిలోనే మేము దేవుణ్ణి సన్నిధికి చేరతాం అని భావించేటువంటి వారు విశాల ద్వారములో ఉన్నటువంటి క్రైస్తవులు. వారి ముగింపు నాశనమునకు దారితీస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, జాగ్రత్తగా మీరు గమనించండి, అందులో దేవుని ఎరుగని వారు ఉన్నారు. కాబట్టి మేము యేసుక్రీస్తును ఎరుగము గనుక మాకు శిక్ష పడదు, మాకు నాశనము రాదు అనుకోవడానికి లేదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, దేవుని ఎరుగని వారికి, అలాగునని ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి. యేసు సువార్తను వింటున్న క్రైస్తవులు యేసుక్రీస్తు సువార్తకు లోబడకపోతే యేసుక్రీస్తును ఎరుగని వారితో వీరు కూడా సమానం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత 8వ వచనం చూడండి. వారికి, ఆ 7వ వచనం చివరిలో, వారికి ప్రతిదండన చేయునప్పుడు, అనగా వారికి నాశనము నిర్ణయించినప్పుడు, వారి మీదికి దేవుని కోపము దిగి వస్తున్నప్పుడు. కాబట్టి విశాలమైనటువంటి గేట్లో గుండా, విశాలమైనటువంటి మార్గములోనికి వెళ్ళినటువంటి వారి పరిస్థితి, వారు ప్రతిదండనకు గురి కాబోతున్నారు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలుపుతూ ఉన్నది. 8వ వచనం చూడండి. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే ఈ విశాలమైనటువంటి మార్గములో నడుస్తూ ఉన్న క్రైస్తవులు ఇరుకు మార్గములో నడుస్తూ ఉన్న క్రైస్తవులను హింసిస్తారు. సహోదరుడు సహోదరుని హింసిస్తాడు. అందువలన దేవుని ఎరుగని వారితో, యేసుక్రీస్తు సువార్తకు లోబడినటువంటి వారి మీదికి ప్రతిదండన వస్తున్నప్పుడు ఈ ఇరుకు మార్గములో నడిచేటువంటి వారు మీరు విశ్రాంతి పొందుతారు. పౌలు అంటున్నాడు, మాతో కూడా మీకు విశ్రాంతి రాబోతా ఉంది. కాబట్టి వారిని వీరిని చూసి విశాల మార్గములోనికి వెళ్ళొద్దు. దేవుని సువార్తకు లోబడండి. సువార్త వింటున్న వారు సువార్తకు లోబడకపోతే నాశనమునకు అప్పగింపబడతారు. వారిలో మీరుండొద్దు అని పౌలు తెస్సలోనికయ సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, విశాల మార్గములో ప్రయాణం చేస్తున్న వారికి ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కనుక విశాల మార్గములో ఉన్న వారి పేర్లు జీవ గ్రంథములో ఉండవు. సువార్తకు లోబడినటువంటి వారి పేర్లు జీవ గ్రంథములో ఉండవు. దేవుని వాక్యము స్పష్టపరుస్తూ ఉన్నది. అలాంటి వారి యొక్క ముగింపు అగ్నిగుండం, అనగా నాశనం. కనుక నీ గేట్, నువ్వు ఎంటర్ అవుతున్న ద్వారము వెడల్పుగా ఉంటే నువ్వు విశాల మార్గములోనికి వెళ్ళిపోతావు. విశాల మార్గములోనికి వెళితే నీ పేరు జీవ గ్రంథములో ఉండదు. నీవు క్రైస్తవుడవే. లోకము దృష్టిలో క్రైస్తవులు చేయవలసిన పనులన్నీ నువ్వు చేస్తున్నావు. కానీ
నీవు సువార్తకు లోబడనందువలన, అనగా దేవునికి లోబడనందువలన, విధేయత నీలో లేనందువలన నీ పేరు జీవ గ్రంథములో నుండి తుడిసివేయబడుతుంది. అలాంటి వారి కొరకు నిర్ణయించబడిన అగ్నిగుండములో నీవు ఉంటావు. అగ్నిగుండములోనికి వెళ్ళటానిక నీవు క్రైస్తవుడు అయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు నడుస్తున్న మార్గము సరైనదా కాదా? నీవు నడుస్తున్న ఈ మార్గములో నీవు జీవాన్ని పొందుతావా లేదా? ఒక్కసారి ఈ సమయములో నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగునే ఈ విశాలమైనటువంటి మార్గములో ఉన్న క్రైస్తవుల గురించి మరొక్కసారి మనం దేవుని వాక్యములో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మీరు జాగ్రత్తగా చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను క్రైస్తవుడను, కానీ నాకు శ్రమ ఉండకూడదు, అవమానం ఉండకూడదు, అన్నీ నేను అనుకున్నట్టే జరిగిపోవాలి, నేను లోకములో కలిసిపోవాలి, నా కోసమే నేను జీవించాలి అని నీవు అనుకుంటున్నావంటే నీవు పిరికి వాడవు, అవిశ్వాసివి, ఇంకా అక్కడ రాయబడ్డాయి అసహ్యుడవు దేవునికి. ఎందుకంటే ఆయన రక్తమును నీ కాళ్ళతో తొక్కుతున్నావు, దేవుని బల్లలో చేయి వేస్తున్నావు, భోజనపు బల్లలో ఇటువైపు వచ్చి లోకములో కలిసిపోతున్నావు. అసహ్యమైన జీవితం నీది దేవుని దృష్టిలో. అలాగూ నీవు నరహంతకుడవు, నీవు నరహంతకుడవు. అది ఎలాగో మనం దేవుని వాక్యములో చూడొచ్చు. ప్రభు చెప్పారు. ఇంకా వ్యభిచారివి, నువ్వు మాంత్రికుడవు, విగ్రహారాధికుడవు, అబద్ధికుడవు. కాబట్టి మీ అందరికీ అగ్నిగుండమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశాల మార్గములో ఉన్నవారు అనేకులు. ఈ జాబితా అంతా అక్కడే ఉన్నారు. వీరికి పరలోకములో స్థానం లేదు. ఒకవేళ నువ్వు పిరికి వ్యక్తిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆయనకి నీ విషయంలో అసహ్యం వేస్తున్నదా, వ్యభిచారములో నువ్వు కొనసాగుతున్నావా, విగ్రహారాధన చేస్తున్నావా, ఈ లక్షణాలు నీకుంటే అనేక మందిలో నీవు ఉన్నావు, నీవు కూడా రెండవ మరణానికి అప్పగించబడతావని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. కనుక దయచేసి మోసపోవద్దు. మేము ఇంతకాలం చర్చికి వెళ్ళాం కదా అనుకోవద్దు. సువార్తకు లోబడండి, యేసుక్రీస్తుకు లోబడండి. ఈ లక్షణాలు మీలో లేకుండా మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు దేవుని వాక్యములో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20, 21, 22. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అనగా శాస్త్రుల మార్గము, పరిసయ్యుల మార్గము విశాల మార్గము. ఇరుకు మార్గములో వచ్చి, ఇరుకు అంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని పరలోకమందున్న తండ్రిని మనం సంతోషపరచాలి, ఆయన సన్నిధికి చేరాలి, మన పాపములను మనం విడిచిపెట్టాలి అని ఇరుకు ద్వారము గుండా వచ్చి ఇరుకు మార్గములో ప్రయాణం చేసిన ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నారు. వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. కాబట్టి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, విశాల ద్వారములో నడుస్తున్న వారి నీతి ఒక్కటే,
అని ప్రభు ఇక్కడ ఆ రెండింటినీ సమానం చేస్తున్నారు. మీరు తర్వాత వచనాలు కూడా చూడండి. 21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అతని సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి విశాలమైనటువంటి మార్గములో ఉన్నవారు రెండవ మరణానికి అప్పగించబడేటువంటి వారిలో నరహంతకులు ఉన్నారు. ఈ నరహంతకులు ఎవరో ప్రభు చెప్తున్నారు ఇక్కడ, మీరు జాగ్రత్తగా చూడండి. ఎవరి నరహంతకులు అంటే, పాత నిబంధన కాలములో లేక పూర్వీకులు చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తిని చంపితేనే హంతకుడు. కానీ ప్రభు ఇప్పుడు చెప్తున్న భావం ఏంటంటే లోతైనది. మీరు జాగ్రత్తగా చూడండి. మనమందరం హంతకులమేమో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు బోధించిన విషయం 22వ వచనం మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పు ప్రతివాడు, ద్రోహి అని చెప్పు ప్రతివాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఇప్పుడు నువ్వు మనిషిని మర్డర్ చేయవసరలా. 22వ వచనం ప్రకారం నీ సహోదరుని మీద నువ్వు కోపపడి నీ సహోదరుని వ్యర్థుడా అని తిడుతూ ద్రోహి అని చెప్తున్నావంటే, అతని గురించి నీవు మానసిక ఆలోచనలో చెడుగా ఆలోచన చేస్తున్నావంటే, అతనికి నష్టం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే నీవు నరహంతకుడవే. కాబట్టి ఇప్పుడు నరహంతకులు కాని వారు ఎవరున్నారు? నరహంతకులు నిత్యాగ్నికి అప్పగించబడతారు. కాబట్టి మోసపోవద్దు. చివరి టైంలో మనం ఉన్నాం. ఈ రోజే నీ చివరి రోజేమో. ఇప్పుడైనా నువ్వు మార్పు పొందితే నరకాగ్ని నుంచి తప్పించబడతావు. కాబట్టి నేను ఎవరిని మర్డర్ చేయట్లేదు కదా అని నువ్వు అనుకుంటావు. కాబట్టి నరహత్య అనేది బయటకు కనబడేటువంటి క్రియ, చట్ట ప్రకారం అది నేరం. కానీ నువ్వు మనసులో ఒకరి గురించి చేసేటువంటి చెడు ఆలోచనలు చట్టము దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి తప్పు. నీవు నరహంతకుడవే. నీవు రెండవ మరణానికి అప్పగించబడతావని దేవుని యొక్క వాక్యము స్పష్టపరుస్తూ ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారు, వ్యభిచారులంతా విశాలమైనటువంటి మార్గములో ఉన్నవారే. వారికి నచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వారి గురించి ప్రభు ఏం చెప్పారో చూడండి. ఇప్పుడు ఈ జాబితాలో మనం ఉన్నామా లేదా? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇది ప్రభు చెప్పిన లోతైన అర్థం వ్యభిచారం అంటే. కాబట్టి వ్యభిచారము, చాలామంది వారి నీతిని చెప్పుకోవడానికి, నేను మా ఇంటి దగ్గర బాల్యము నుండి ఎంత ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉన్నానో, నా మీద ఈ లోపం ఉన్నదని ఎవరూ చెప్పలేరని చాలా గర్వంగా చెప్తారు. కానీ నీ హృదయాన్ని అడుగు. నువ్వు ఎప్పుడైనా ఎవరి మీదైనా వ్యామోహము కలిగి ఉన్నావంటే నీవు వ్యభిచారివే. అది నువ్వు శరీర రీతిగా చేయకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ లోతైన భావం ప్రభువే చెప్పింది. ఇప్పుడు ఈ వ్యభిచారపు జాబితాలో నీవున్నా నేనున్నా మనము నరకానికి వెళ్ళక తప్పదు. కాబట్టి సరి చేసుకోవడానికి ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగున్న లోకానికి తెలిసింది, ధర్మశాస్త్రానికి తెలిసిన విషయం ఏంటంటే, నీ శత్రువును ద్వేషించు. కానీ ప్రభు చెప్పారు, నువ్వు నీ శత్రువుని ప్రేమించాలి. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి.
ఇది ప్రభు చెప్తున్నటువంటి ధర్మశాస్త్రంలోని లోతైన భావం, ఆత్మీయ భావం. దీనిని అనుసరించని వారంతా విశాలమైనటువంటి మార్గములో నడుస్తున్నటువంటి క్రైస్తవులే. కాబట్టి వారి గమ్యము జీవము కాకపోవచ్చు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. అలాగే ఒక మాట మీరు ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కాబట్టి వారందరినీ ప్రభు ఏమంటారు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి వీరంతా కూడా విశాలమైనటువంటి ద్వారములో ఉండి కొనసాగిన క్రైస్తవులు, విశాలమైన ద్వారములో ఉండి పరిచర్య చేసిన బోధకులు. వారందరూ ప్రభు మీరెవరో నాకు తెలీదు, మీరు జీవాన్ని పొందడానికి వీల్లేదు అని ఆపే ప్రమాదం ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిమితులు లేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం, దేవుని భయము లేని జీవితం, దేవుని అధికారమును ఒప్పుకొనని జీవితం, సువార్తకు లోబడని జీవితం, విశాలమైనటువంటి దారిలో నడుస్తున్న క్రైస్తవ జీవితం, దాని ముగింపు నాశనం. ఇది ప్రభు చెప్పిన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒకవేళ ఈ దారిలో మనం ఉంటే మనల్ని మనం సరి చేసుకుంటానికి ప్రభు ఇచ్చే అవకాశం. మీరు ఒక్కసారి దొంగను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇరువైపులా ఇద్దరు దొంగలు శిలువ మీద వేలాడుతున్నారు. ఈ ఇద్దరు దొంగలు వెడల్పైన ద్వారములో తమ జీవితాన్ని ప్రారంభించిన వారే కనుక వారికి ఏమీ క్రమశిక్షణ లేదు, పరిమితులు లేవు. వారు దొంగతనం వారు చేసుకుంటూ ఆ దొంగతనములోనే వారు కొనసాగాలని తీర్మానం చేసుకున్నారు. ఇక వారి ప్రవర్తన మీద పరిమితులు లేవు, పరిశుద్ధత లేదు, వారి ఇష్టం. వారు విశాలమైన మార్గములో ఉన్నారు. వారిలో ఒక దొంగ ప్రభువైన యేసుక్రీస్తు పలుకుతున్న మాటలను ఆ సమయములో ఆలకించి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎంత గొప్ప భాగ్యము ఆ దొంగ పొందాడో చూడండి. విశాలమైన మార్గములో, వెచ్చలవిడి జీవితములో, ఇతరులకు నష్టపరిచేటువంటి జీవితములో, మార్గములో ఉన్న వ్యక్తి ప్రభువుని చూస్తూ ఆయన మాటలను వింటూ క్షణములో శిలువ మీద మార్పు పొంది విశాల మార్గములో నుండి ప్రభు మార్గములోనికి వచ్చారు. ఇరుకు మార్గములోనికి వచ్చాడు. ప్రభువు ఒప్పుకున్నారు, అంగీకరించారు. కాబట్టి విశాల మార్గములో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇరుకు మార్గములోకి రావాలని, దేవుని మార్గములోనికి రావాలని, సరైన మార్గములో నీ ప్రయాణం ఉండాలని, నీ క్రైస్తవ జీవితం ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అందుకోసం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దయచేసి విను. అలాగునే అపోస్తుడైన పౌలును జ్ఞాపకం చేసుకోండి. పౌలు విశాలమైన మార్గములోనే జీవితాన్ని ప్రారంభించాడు. పౌలు పరిసయ్యుడు. యేసుక్రీస్తు మార్గములో ఉన్నవారిని ఆయన పట్టుకుని శిక్షించటానికి, చంపటానికి ప్రధాన యాజకుల దగ్గర అధికారము పొంది అలాగున క్రైస్తవులను హింసించిన వాడు అపోస్తుడైన పౌలు. అది అతని బిగినింగ్. ప్రభువే స్వయంగా దర్శించారు. నీవు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు, నీవు నాకు వ్యతిరేకముగా పోరాడుతున్నావు, కాబట్టి నువ్వు నరకానికి వెళతావు, నీ మార్గం మార్చుకో అన్నప్పుడు పౌలు దమస్కు మార్గములో ప్రభు ఇచ్చిన
దర్శనాన్ని బట్టి ఆయన ఇరుకు మార్గములోనికి వచ్చాడు. విశాల మార్గములో ఉన్నవారు ఏం కోరుకుంటారో అవన్నీ ఆయన పెంటతో సమానంగా ఎంచాడు. విశాల మార్గములో ఉన్నవారు ఏం కోరుకుంటున్నారు? వారికి పేరు ప్రఖ్యాతులు కావాలి, వంశావళి గొప్పగా ఉందని చెప్పుకోవాలి. అందుకే మీరు పౌలును చూడండి, బెంజమిన్ గోత్రికుడు, హెబ్రీడు, ధర్మశాస్త్రమును ఔపాసన చేసినటువంటి వాడు, గమలియేలు పాదముల దగ్గర చదువుకున్నవాడు, రోమా ప్రభుత్వ పౌరుడు. ఆయనకి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో అవి విశాల మార్గములో అవసరం. కానీ ఇప్పుడు అంటాడు, నా ప్రభు కోసం వాటన్నిటిని నేను విడిచిపెడుతున్నా, నేను నా ప్రభు మార్గములోనికి వస్తున్నా. నా ప్రభు ఇరుకైన ద్వారము గుండా వచ్చారు. ఆయన శరీరంలో ఇంకా ఏవైనా దెబ్బలు మిగిలి ఉంటే, శ్రమలు మిగిలి ఉంటే, ఇదిగో నా శరీరాన్ని నేను దానికి సిద్ధం చేసుకుంటున్నా. నాకున్న స్వేచ్ఛ అంతా నేను విడిచిపెట్టేస్తున్నా. నా ప్రభు నాకు కావాలి, ఆ మార్గం నాకు కావాలి, ఆయన ఇచ్చే నిత్య జీవం నాకు కావాలి అని పౌలు విశాల మార్గములో ఉన్నవాడు, జ్ఞానము కలిగిన వాడు. ప్రభు దర్శించిన వెంటనే ఇరుకు మార్గంలోకి వచ్చాడు, సరైన మార్గంలోనికి వచ్చాడు. అనేకులను నిత్య జీవం వైపుకు త్రిప్పుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ ప్రభు నిన్ను దర్శిస్తున్నారేమో, నువ్వు నడుస్తున్న నీ జీవితం నాకు ఇష్టమైంది కాదని నీతో మాట్లాడుతున్నారేమో, ఒక్కసారి లోబడు. ప్రభు ఆయన మార్గములో ఆయన మహిమ కోసం నిన్ను వాడుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి విశాలమైన మార్గమును దయచేసి మీరు కోరుకోవద్దు. విశాల మార్గములో ఉన్నవారు దాన్ని విడిచిపెట్టి రండి. దాని అంతము చాలా ప్రమాదకరమని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. దీనికి భిన్నముగా చెప్పబడిన మార్గమే ఇరుకు మార్గం. ఒక ఇరుకు మార్గములో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇరుకు మార్గములో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నీవు జీవాన్ని పొందటానికి స్టార్టింగ్ పాయింట్. నువ్వు ఎప్పుడైతే నీవు తగ్గించుకుని దేవునికి లోబడి నేను దేవుని బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకుంటావో, అది నీవు నిత్య జీవాన్ని పొందడానికి మొదటి మెట్టు. కాబట్టి ఇరుకు మార్గము చాలా ఆశీర్వాదకరమైనది. ఎందుకు దానిని ఇరుకు మార్గము అన్నారు అంటే, ఆ ఇరుకు మార్గములో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాలు భూమి మీద అపవిత్రులం అవటానికి కావలసిన అంశములన్నిటినీ వారు వ్యతిరేకిస్తారు. భూమి మీద మనము దేవునికి దూరం అవటానికి ఎలాంటి సంఘటనలు మన చుట్టూ ఉన్నాయో వాటన్నిటినీ వారు విడిచిపెడతారు. అందుకే అది ఇరుకు మార్గం అన్నారు. మీరు ఒకవేళ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మీరు గమనించండి, భూమి మీద ఆస్తి గురించి ఆశ కలిగి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవారందరూ విశాల మార్గానికి అనుకూలంగా ఉన్నారు. పైగా ఈ డబ్బు ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అందుకని ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే నా మార్గం నుంచి మీరు ప్రక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పరలోకములో ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ లోకములో సుఖముగా ఉండడానికి ప్రయత్నం చేసేది విశాల మార్గం. పరలోకములో సుఖం పొందడానికి, సౌఖ్యం పొందడానికి, ఆధిక్యత పొందడానికి ఈ లోకములో శ్రమ పడేది, పరిమితం చేసుకునేది ఇరుకు మార్గం. కనుక ప్రభు కొండ మీద ప్రసంగం అంతా చెప్పింది ఇవే. ఇంకా మీరు తర్వాత చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనములో
మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మీ అపరాధములు, నా అపరాధములు ప్రభు క్షమించకపోతే మనము నాశనానికి అప్పగించబడాల్సిందే, మనము జీవము పొందాం. కాబట్టి ఇరుకు మార్గములో దేవునిని వెంబడిస్తున్నటువంటి వారు క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మీకు హాని చేసిన వారిని క్షమించాలి, మీకు వ్యతిరేకముగా ఉన్న వారిని క్షమించాలి. ఈ క్షమించే గుణము గనక మీకు లేకపోతే మీరు ఇరుకు మార్గములో లేనట్టే. ఎందుకంటే ప్రభు అక్కడ స్పష్టంగా చెప్పారు, మీ తండ్రి మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు క్షమించవలసిన వారిని క్షమించాలి. ఆయన పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణులు అయితేనే పరలోకంలోకి ఎంటర్ అవుతారు. పరిపూర్ణులు కావాలంటే ఆయన ద్వారా అవ్వాలి. ఆయన మిమ్మల్ని పరిపూర్ణులను చేయాలంటే మీరు ఆయన చెప్పినట్లు చేయాలి. కాబట్టి క్షమించే గుణం మనకు తప్పనిసరిగా ఉండాలి. అలాగున మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అనగా వీరికి స్వనీతి ఉండదు. స్వనీతి ఏ రూపంలో నీకున్నా, స్వనీతి అంటే ఒక అర్థం ఏంటంటే నువ్వు చేసేవన్నీ మనుషులకు కనబడాలి, నువ్వు చేసేవన్నీ మనుషులకు కనబడాలని చెప్పేది స్వనీతి. కనుక నా చేసే పనులు ఎవరు చూస్తున్నారు, నన్ను గుర్తిస్తున్నారా లేదా, నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైతే ఇతరులు నిన్ను చూడాలని నువ్వు ఆశపడతావో అది విశాల మార్గం. దేవుడు నన్ను చూడాలి అని ఆశపడేది ఇరుకు మార్గం. కాబట్టి దయచేసి ఇరుకు మార్గములో ఉన్నటువంటి వారు దేవుడు నన్ను చూస్తున్నారని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిందే తప్ప లోకము మిమ్మల్ని మెచ్చుకోదు. ఇరుకు మార్గములో ప్రభు ఉన్నారు, ప్రభువుకి శ్రమలు తప్పల, సిలువ తప్పల, అవమానము తప్పల. కనుక ప్రభువును వెంబడిస్తున్న శిష్యులు అదే పరిస్థితిలో వచ్చారు. కనుక ఈరోజు ఇరుకు మార్గంలో నడుస్తున్న ప్రతి సహోదరుడు అవమానమునకు భయపడొద్దు. అది మన ప్రభువు పొందారు, ఆది అపోస్తలులు పొందారు. అట్టి అవమానము, నిందలు లేకుండా పరలోకమందున తండ్రిని మనం సంతోషపరచలేం, మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేం. కనుక ఎవరన్నా ఏమన్నా అంటే అన్నయ్యండి, తక్కువగా మాట్లాడితే మాట్లాడనివ్వండి, నష్టమేముంది. కనుక స్వనీతిని జయించినటువంటి వారు మాత్రమే ఇరుకు మార్గములో ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పైగా వీరి జీవితం పరిశుద్ధముగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీరు నీతిమంతులు. తమ సంతోషము కంటే దేవుని సంతోషం, నా విషయంలో నా ప్రభు సంతోషించాలని కోరుకున్నవారు ఇరుకు మార్గములు ప్రయాణం చేస్తున్న క్రైస్తవులు. కాబట్టి వీరు చాలా త్యాగం చేస్తారు. ఇది నాకుంచుకుంటే నాకు, నా కుటుంబానికి ప్రయోజనకరం కదా అనుకోరు. నేను ఈ పని చేస్తే నా ప్రభు సంతోషిస్తారు, ఈ పని చేయటం వల్ల అనేక మంది రక్షించబడుతున్నారు, నేను ఈ పని చేస్తే ఒక సహోదరుడు దేవుని వైపు తిరుగుతాడు, నేను ఒక పాపిని రక్షిస్తే పరలోకము సంతోషిస్తుంది అని ఆలోచించేటువంటి వాడు ఇరుకు మార్గములో ఉన్నవాడు కాదు. నా సంతోషం నా కుటుంబ సంతోషం అనేవాడు, నా శరీర సంతోషం అనేవాడు విశాల మార్గములో ఉన్నవాడని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. తరువాత ఇరుకు మార్గములో ఆత్మీయంగా ఎదుగుతారండి, ఆత్మీయంగా బలపడతారు, దినదినము మార్పు పొందుతారు, హృదయాన్ని మెత్తన చేసుకుంటారు. ప్రభు ఎలా నలిపితే అలా నలిగిపోయి, ప్రభు ఎలా హెచ్చిస్తే అలాగున హెచ్చించబడతారు. తమ ప్రవర్తన అంతటిని ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నేను క్రైస్తవుడను, నా ప్రవర్తన మీద నా ప్రభువుకు అధికారము లేదు అంటే నేను ప్రభు మార్గములో లేనట్టే, సరైన మార్గములో లేనట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మాకు తెలిసిన మెసేజే కదని మీరు అనుకోవద్దు. టైం లేదు కనుక ప్రభు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చారు. ప్రభువే మనకు బోధిస్తున్నారు. నీవు ఏ మార్గంలో ఉన్నావో తెలియక విర్రవీగుతున్నావు. నేను పరలోకానికి వెళ్తానని నువ్వు
డంబాలు కొట్టుకుంటున్నావు. కానీ నువ్వు విశాల మార్గములో ఉంటే నువ్వు నాశనానికే వెళతావు. కమ్ టు ద నారో వే. ఇప్పటికైనా ఇరుకు మార్గములో నీకు రా. పౌలు వలె వచ్చేయి. దొంగ వలె మార్పు పొందు. ఇరుకు మార్గములోనికి రా. కాబట్టి ఈ ప్రయాణములో, క్రైస్తవ ప్రయాణములో ఇరుకు మార్గములో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఇరుకు మార్గంలో నీవు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటారు. దేవుని వాక్యాలు మనం ఆదరణకరమైన వాక్యాలు చాలా ప్రభు మాట్లాడిన మాటలు ఉన్నాయి. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఇది ఇరుకు మార్గములో ఉన్న వారికి, విశాల మార్గములో ఉన్న వారి కొరకు కాదు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఇరుకు మార్గములో ఉన్న వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. కాబట్టి ఇరుకు మార్గములో ఉన్న వారిని ప్రభు విడిచిపెట్టరు. ఎందుకంటే వారు ప్రభువుని సంతోషపరచడానికి నిత్యము వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు కనుక దేవుడు వారిని విడువరు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు ఇలాగున ఈ ధన్యతల కొండ మీద మీరు ఇరుకు మార్గములో ఉండండి. ఇరుకు మార్గంలోకి వెళ్ళేవారు, అందులో కొనసాగేవారు కొద్దిమందే వారు జీవాన్ని పొందుతారని చెప్పడం. మరొక సందర్భంలో కూడా ప్రభువు ఒక సూచన మనకు చేశారు, ఒక ఆదేశాన్ని మనకు ఇచ్చారు. ఎందుకంటే మనందరి ముందు ఈ రెండు మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గం, విశాల మార్గం. చాయిస్ నీ చేతిలోనే ఉంది. ఆదాము అవ్వలకు కూడా ప్రభు చాయిస్ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రభు అంటారు, ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రభు స్వయంగా ఇచ్చిన సలహా అంటారా, ఆదేశం అంటారా? మీరు ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడే. కాబట్టి ఎవడు పడితే వాడు ఇరుకు మార్గములోకి రాలేడండి. ఎవడు పడితే వాడు ప్రభువుని సంతోషపరచలేడు. ఎవరు పడితే వారు ప్రభు కోసం త్యాగం చేయలేరు, తమ జీవితాన్ని పణంగా పెట్టలేరు. అందుకు తప్పనిసరిగా పోరాట పటిమ కలిగిన వారు కావాలి. అది ఎంత కష్టమో అందుకే ప్రభు అంటున్నారు, పోరాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేక మంది పోవాలి, పోరాడుతున్నారు, కానీ అందులోనికి వెళ్ళేవారు చాలా తక్కువ మందే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఈ రోజున ఈ విషయాల మీద మనస్సు పెట్టాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇరుకు మార్గములో ఉన్న వారితో ప్రభు నడుస్తారు. ప్రభు నడుస్తూ ఈ లోక యాత్రను ముగించిన తరువాత ఆయన నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వటం మాత్రమే కాదండి. ఇరుకు మార్గములో ఉన్న వారిని ప్రభు భూమి మీదే ఆ పరలోక నెమ్మది వాతావరణాన్ని, సమాధానాన్ని వారి యొక్క అనుభవములో ప్రభు ఉంచుతారు. కనుక వారు భూమి మీదే ఉంటారు. ఏదన్నా జరుగుతూ ఉంటే మనం టెన్షన్ పడతాం, కానీ ఇరుకు మార్గములో ఉన్నవారు, ప్రభు తోడుగా ఉన్నవారు టెన్షన్ పడరు. వారు అగ్నిలోకి వెళ్ళినా హాయిగా వెళ్ళిపోతారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళారు, వాళ్ళకేమవలా. ఇరుకు మార్గములో ఉంటే ప్రభు వారితోనే ఉంటారు. వారికి పరలోక అనుభవాన్ని ప్రభు ఇస్తారు. దానియేలు సింహాల్లో బోన్లోకి వెళ్ళాడు, సింహం టచ్ కూడా చేయలే దానియేలుని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇరుకు మార్గంలో నీవు ఉంటే నీ విషయంలో ప్రభు తీసుకునే శ్రద్ధ చాలా ప్రత్యేకమైనది. ఏలియా ఇరుకు మార్గములో ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా బయలు వెంటబడుతున్నారు. యెహోవాని ఆశ్రయించిన ప్రవక్తగా చెప్పుకున్న ఏలియా ఒక్కడే రోషము కలిగిన ప్రవక్త కనపడుతున్నాడు. అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది యెజబెలు. అంతకుముందు చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఎక్కడ ఎవరు ఏలియాని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఏలియా దేవుని మార్గంలో, ఇరుకు మార్గంలో ఉన్నారు. ఆకలైతే ఏలియాకు కాకుల చేత ఆహారం పంపించారు ప్రభు.
నీకు ఏది కావాలంటే అది ప్రభు జరిగించారు. వర్షం ఆగిపోతే ప్రార్థన చేయంటే వర్షం ఆగిపోయింది ఏలియా ప్రార్థన చేస్తే. మరలా వర్షము రావాలని ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఆకాశం నుండి అగ్ని కురిసింది. ఇరుకు మార్గంలో ఉన్న ఏలియా అడిగింది అన్ని ప్రభు చేస్తూనే వచ్చారు. మరి నువ్వు అడుగుతున్నది ఎందుకు చేయట్లా ప్రభు అంటే నువ్వు ఇరుకు మార్గంలో లేవు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇరుకు మార్గంలో ప్రభుతో ప్రయాణం చేస్తామండి. ప్రభు మనతో ఉంటారు, మనల్ని నడిపిస్తారు. అన్ని విషయాల్లో మనకు పరసంబంధమైన అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభు మీరు నా మార్గంలోనికి రండి, ఇరుకు మార్గంలో నడవండి. ఇరుకు మార్గంలో మీరుంటే మీరు నా బిడ్డలై ఉంటారు, నేను మీతో ఉంటాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇరుకు మార్గములో ఉన్న వారిని ప్రభు ప్రేమిస్తారు. ఈ ప్రేమ వేరు. ఆయన లోకమును ఎంతో ప్రేమించను వేరు. ఇరుకు మార్గములో ఉన్న వారిని ప్రభు ప్రేమించే విధానం వేరు. ఇరుకు మార్గములో ఉన్నవారు ప్రభువును అధికంగా ప్రేమిస్తారు, వారు లోబడతారు. హింస అయిన, ఉపద్రవమైన, మరణమైన, ఖడ్గమైన దేనికి ఇరుకు మార్గంలో ఉన్న ప్రజలు భయపడరు. వారు దేవునికి అన్ని విషయాల్లో లోబడతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిలో ఒక్క మాట మనం చదువుకుందాం. ఇరుకు మార్గం అంటే అది కత్తి మీద సాము వంటిది. అది ఒకసారి మీరు చదువుకుంటే మంచిది. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం 4వ వచనం చదువుకుందాం. మొదటి వచనం చూడండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాన్ తన తండ్రితో ఏమీయు చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. మీరు ఇంటి దగ్గర మిగతా విషయాలు చదువుకోండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేను, రెండవ దాని పేరు సెనే. అంటే వాటి పేర్లు అవసరం లేదు, కానీ ఫిలిష్తీయులు వారికి శత్రువులు. సౌలు కుమారుడు యోనాతాను. మనకు శత్రువు అపవాది, మనకు శత్రువు లోకము, మనకు శత్రువు విశాల మార్గము. ఎందుకంటే దాని అంతము నాశనం. ఇప్పుడు ఆ శత్రువును పోరాడటానికి, వారిని హతమార్చడానికి బయలుదేరాడు యోనాతాన్. కానీ ఆ మార్గం ఎలాగుందంటే కనుమల నడుమ. కనుమలు అంటే తెలుసా? కొండలు అలా ఇలా ఎత్తెత్తుగా తగ్గుతూ వస్తాయి. కనుమలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. వారు ఉన్న స్థలానికి వెళ్ళి వారిని జయించాలంటే సూది గట్టు, 2 సూది గట్లు అంటే ఇలాగ ఉండి నడవడానికి వీలైనటువంటి ఆ సూది గట్ల మీద నడిచి వెళ్ళి వారిని హతమార్చాలి. అది ఇరుకు మార్గం. చక్కగా రోడ్డు మీద వెళ్ళి యుద్ధం చేయటం కాదు, రథములతో వెళ్ళి యుద్ధం చేయటం కాదు, నడవడానికే అవకాశము లేని సూది గట్టుల మీద నడుస్తూ వెళ్ళి ఫిలిష్తీయులను జయించి వచ్చాడు యోనాతాన్. అది ఇరుకు మార్గం. ఎందుకంటే ఆ మార్గములో ప్రభు ఉంటారు. ఆ మార్గములో నువ్వు ఎక్కడ కాలు పెట్టినా నీ కాలు బెనక్కదో, నువ్వెక్కడ అలసిపోవు, ప్రభు నీకు తోడై ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది సరైన మార్గం. క్రీస్తు మార్గము సరైన మార్గం. క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రీస్తు మార్గం. విశాలమైనటువంటి జీవితం, విచ్చలవిడి జీవితం కాదు క్రైస్తవ్యం అంటే. లోకము దేనిని గొప్పగా భావిస్తుందో దానిని గొప్పగా భావించేది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం మన సంతోషానికి సంబంధించింది కాదు, ప్రభువుని సంతోషపరిచేది, పరలోకమును సంతోషపరిచేది. ఆ మార్గములో నీవు ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ ఈ మార్గములో ఇప్పటికీ నీవు సరిగ్గా రాకపోతే ఇదే నీకు చివరి టైం కావచ్చు. రేపేం జరుగుతుందో తెలియదు.
కాబట్టి ఇరుకు మార్గంలోనికి రండి, ప్రభువుని వెంబడించండి, ప్రభుతో జీవించండి. ప్రభు సహవాసములో ప్రభువుని సంతోషపరుస్తూ ఆయన మహిమ కొరకు భూమి మీద 100 రెట్లు ఘనత పొందండి. పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ప్రభు మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఇమ్మానుయేలు దేవ, అద్భుతీయ ప్రభువా, ఆది సంభూతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, లోకములో ఉన్న ఈ 2 మార్గాలలో మా ప్రభువా, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని పిలిపించారు తండ్రి. మేము ఆ ఇరుకు ద్వారములో ఉన్న మిమ్మును, మీ జీవితాన్ని మా ముందు పెట్టుకుని ప్రభా, మేము మంచిగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్లు సమర్పణ కలిగి, త్యాగము కలిగి, ప్రతి విధమైన అపవిత్రతను విడిచిపెట్టి మీ మార్గములో కొనసాగునట్లు మీరు కృప చూపుచూ ఉండగా అనేకులు తండ్రి తమ మార్గమును పరీక్షించుకుంటున్నారయ్యా. మీకు స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, నేనే మార్గములో ఉన్నాను, ఈ మార్గము నన్ను నాశనానికి దారితీస్తుందా, ఈ మార్గము నాకు జీవాన్ని ఇస్తుందా అని పరీక్షించుకొనులాగున ప్రతి వారిని పరిశుద్ధాత్ముడా మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రభువా, మీ పరిచర్య మా పాపమును ఒప్పించేదే కదా. ఈ సమయములో ప్రభువా, మీ బిడ్డలను దర్శించండి. వారి మార్గము సరైనదిగా లేనట్లయితే సరైన మార్గములోనికి రావడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గమని చెప్పి ఉండగా ఆ మార్గములోనికి వచ్చులాగున మీరు కృప చూపండి. అలాగున తండ్రి, మీరు ఇచ్చిన వివేకమును బట్టి, బుద్ధిని బట్టి చెడు మార్గముల నుండి, మీకు వ్యతిరేకమైన మార్గముల నుండి, మిమ్మల్ని దుఃఖపరిచేటువంటి మార్గముల నుండి తమను తాము వెలుపలకు వచ్చి మిమ్మల్ని వెంబడించిన వారు ఉన్నారు. మీరు దర్శించగా చక్కగా లోబడినటువంటి వారు ఉన్నారు. అలాగున ప్రభా, ఈ దినమున మమ్మను దర్శించండి. మేము లోబడినట్లుగా మీరు కృప చూపండి. మా గమ్యము ఎంత ప్రమాదకరమో మా కళ్ళకు చూపించండి. సమస్తమును కూడా చూస్తున్న మా దేవ, అన్నీ కూడా మాకు తేటగా మీరు చూపిస్తున్నారు. మీ వాక్యం ప్రకటిస్తూ ఉన్నది. మేము చూస్తూ ఉండగా సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రభువా, జ్ఞానము కలిగిన వారు, పరిశోధిస్తున్న వారు చెప్తున్నారు. సరైనటువంటి మార్గములు మేము ఉండకపోతే ఎంత ప్రమాదమో మీ వాక్యము సెలవిస్తూ ఉండగా మా ప్రభువా, మేమందరం ఇరుకు ద్వారమున ప్రవేశించి ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తూ నిత్య జీవాన్ని పొందినట్లు విశాలమైనటువంటి మీ నిత్య రాజ్యమును, సుదీర్ఘమైనటువంటి నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు మీరు కృప చూపండి. తండ్రి, మీకు ఆది అంతము లేదు. మీ పిల్లలు మేము మీతో ఉంటే మాకు కూడా అంతం ఉండదు కనుక అట్టి అంతము లేని శాశ్వతమైన నిత్య జీవమును మేము పొందులాగున మీ ఆత్మ కార్యము మా మధ్య జరుగునుగాక. మీ కృప ప్రతి ఒక్కరికి విడుదలగునుగాక. మీ స్వరూపములో ఉన్న వారందరూ మీతోనే ఉందురుగాక. అపవాదికి వాడి వ్యూహములన్నిటికీ యేసు నామములో మేము లయము పలుకుతూ ఉండగా వాడి క్రియలు లయమగునుగాక. సియోనులో నుండి మా మీద ప్రకాశించుచున్న మా దేవా, మీ మార్గములో చక్కగా నడుచున్నట్లు బుద్ధిని, జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మను స్థిరపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు తోడయ్యుండి ఆయన మార్గములో మీరు స్థిరపడి ఆయన సిద్ధపరిచిన నిత్య జీవమును స్వతంత్రించుకొందురుగాక. ఆమేన్. ఆమేన్.